మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమ శివాయ నమ. ఓం శ్రీ పరబ్రహ్మ దేవి మహాశక్తి స్వరూపిణి ఓంకారి రూపిణి ఓం శ్రీ మాత్రే నమ. ఓం కొండదేవతాయ నమ. ప్రజలందరికీ నమస్కారము. 2025 అక్టోబర్ నెల. ఈ నెలలో ఈ 12 రాసులకి ఎలా జరుగుతుంది, ఎలా జరగబోతుంది, ఎలా ఉందనేది, స్థితిగతులు ఎంతవరకు వచ్చినాయి అనేది మనం ఈరోజు చెప్పబోతున్నాం. మరి జాతక బలము, జీవిత బలము, స్థాన బలము, పూజ బలము, యోగ బలం. మరి ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళందరికీ శని మహాదశ ఎంతవరకు వచ్చింది, గురు బలం ఎంతవరకు వచ్చింది, రావు దశ ఎంతవరకు వచ్చింది, కేతు దశ ఎంతవరకు వచ్చింది, ఈ 12 రాసుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ అక్టోబర్ నెలలో ఏమి జరుగుతుంది, ఏమి జరగబోతుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి వీళ్ళు అనుకున్న పనులు కొన్ని కాకోకుండా, చేతికాటుకు వచ్చినాయి కొన్ని చేజారిపోవటం, అనుకున్న ఉద్యోగాలు ఎంత ట్రై చేసినా కాకోకుండా, పెళ్ళిళ్ళు ఏది ఆలోచించినా ఎంత ట్రై చేసినా పెళ్ళిళ్ళు కాకోకుండా, కళ్యాణాలు కూడా దగ్గరికి వచ్చి దూరం కావటం, సంతాన భాగ్యంలో కూడా బ్రేకు కావటం, ఆరోగ్య సమస్యలో కూడా చాలా 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 వరకు ఇబ్బందులు పడటం. మరి వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా ఆ పని చేతికాడుకు వచ్చి చేజారిపోవటం. మరి గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ, హోమ్ డిపార్ట్మెంట్లో కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని ప్రమోషన్లు, కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు ఈ నెలలో ఎలా ఉన్నాయి, ఎలా ఉండబోతున్నాయి, మరి వాళ్ళు ఏ శాంతం చేస్తే వాళ్ళకి ఆ సమస్య అనేది తీరిపోతుంది, మనశ్శాంతి అనేది వాళ్ళకి ఎలాగ నిలబడుతుందో అనేది మనం ఇప్పుడు ఈ 12 రాసులకి స్థితిగతులు ఎలా ఉన్నాయా అనేది చెప్పబోతున్నాం. ఓం నమ శివాయ. అక్టోబర్ నెల ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశిలో ఉండవలసిన వాళ్ళు మనసు, ఆలోచన, తెలివితేటలు చాలా రకాలుగా ఉంటాయి. వాళ్ళకి చూస్తే అమాయకులు లెక్కుంటారు, కానీ అబ్బో అసాధ్యులు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే మనస్తత్వం కలిగిన వాళ్ళు. వీళ్ళకి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళతో మనం మాట్లాడాలన్నా కష్టమే, వీళ్ళతో మనం మాట చెప్పి వాళ్ళతో నెగ్గాలన్నా కష్టమే. ఎందువల్ల అంటే ఎక్కువగా స్పీడ్గా ఉంటుంది వీళ్ళకి. వీళ్ళు చెప్పారా, వీళ్ళు కొన్ని విషయాలు స్టార్ట్ చేశారా అంటే చెవులో నుంచి రక్తాలు గారాల్సిందే. అలా మాట్లాడుతుంటారు, స్పీడ్గా మాట్లాడుతుంటారు, ఆగదు. మనల్ని మాట్లాడలేరు. ఎదుటి మనిషితో మాట్లాడేది కాదు, వాళ్ళు చెప్పేదే వేదం, మనం చెప్పేది వేదం కాదు. ఆ విధంగా కలిగిన మనస్తత్వం కలిగిన వాళ్ళు. మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మంచి అదృష్ట యోగము, విద్యారంగంలో చూసుకుంటే మంచి విద్య, తెలివితేటలు, ఆలోచన అన్నీ బాగున్నాయి. కాబట్టి స్త్రీ నుంచి కొన్ని సమస్యలు కొన్ని రాబోతున్నాయి. భార్య నుంచి లేనిపోయిన సమస్యలు, కుటుంబంలో మనశ్శాంతి లేకుండా ఉండటం, మరి ఆస్తులు గొడవలు, అన్నదమ్ముల్లో నుంచి కొన్ని సమస్యలు, అక్కజల్లెల్లో నుంచి కొన్ని లేనిపోయిన సమస్యలు కొన్ని రావటం, అమ్మా నాన్నల వల్ల వాళ్ళ ఆరోగ్య పరిస్థితిని, వాళ్ళ కుటుంబ పరిస్థితిని వీళ్ళు అర్థం చేసుకోకుండా ఉండటం, వీళ్ళు ఒకటి చెబితే వాళ్ళు ఇంకోటి చేయటం, వాళ్ళు ఒకటి చెబితే వీళ్ళు ఇంకోటి చేయటం, ఇలాగా ఒకటి కాబోతే ఒకటి, ఒకటి కాబోతే ఇంకోటి, ఇంకోటి కాబోతే ఇంకోటి, ఇలాంటి సమస్యలు వీళ్ళకి ఎక్కువగా ఎదురవుతుంటాయి. కాబట్టి వీళ్ళకి మైండ్లో కలిగిన ఆలోచన వీళ్ళు ఆలోచిస్తారు, ఎదుటివాడు ఆలోచనలు లెక్క పెట్టరు. ఎందువల్ల అంటే వీళ్ళు ఎక్కిన గుర్రానికి 3 కాళ్ళు అంటారు, కానీ దానికి 4 కాళ్ళు ఉంటాయి. గుర్రానికి 4 కాళ్ళు ఉంటాయి, 3 కాళ్ళు ఉండవు. అదేవిధంగా కొంచెం ఆలోచన కూడా వెళ్తే కొంత జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడకోకుండా ఏం పర్వాలేదులేని ముందడుగు వేశారనుకోండి, లేనిపోయిన దాంట్లో ఎరక్కబోతారు. లేనిపోయిన సమస్యలు స్త్రీ నుంచి కానీ, పురుషుడి నుంచి కానీ, కుటుంబం నుంచి కానీ, భార్యాభర్తల నుంచి కానీ, అన్నదమ్ముల నుంచి కానీ లేనిపోయిన సమస్యలు వీళ్ళకి వచ్చి పడిపోతాయి. దానివల్ల వీళ్ళకి ఉద్యోగము, ఆరోగ్యము, చదువు, మనస్సు, వేదన, టెన్షను అన్నీ ఉండి బాధపడుతుంటారు. కొంతమంది అన్నీ లేక బాధపడతారు. మాకు డబ్బులు లేవు, మాకు ఇల్లు లేదు, మాకు కారు లేదు, బంగ్లా లేదు,
మాకు వస్తువులు లేవు అనేది చాలామంది బాధపడుతుంటారు. ఎలా జాతకంలో అలా లేదు. ఎలా జాతకంలో అన్నీ ఉంటాయి, కానీ బాధలు తప్పవు. ఎందువల్ల? అది కర్మబలం. ఆ కర్మబలం వెళ్ళి పీడించేంతవరకు అది వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఆ కర్మబలం, చెడు బలం అనేది ఎప్పుడు తీరిపోతుందా అని వీళ్ళు ఎక్కువ ఆలోచన చేస్తుంటారు. ఈ కర్మబలం వీళ్ళకి ఈ నెల 19వ తారీఖు నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. 19 నుంచి నూతన పనులు, నూతన కార్యక్రమాలు, నూతన పనులు వ్యవసాయంలో కానీ, భూమిలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, రాజకీయంలో కానీ కొడితే పెద్ద పెద్ద స్థాయిగా ఎదుగుతారు. వీళ్ళు మామూలు చిన్న చిన్న పనులు చేయరు. ఒక పని చేయాలనుకున్నారు అనుకోండి, చిన్న చిన్న వ్యాపారాలుగా వీళ్ళు చేసేవి పెద్ద పెద్ద కోట్లు బిజినెస్. ఒక బిజినెస్ చేయాలనుకున్నారు అనుకోండి, కోట్ల మీదే ఉంటుంది ఆలోచన. చిన్న చిన్న బిజినెస్ చేసినా వాళ్ళు చేసినట్టు అనిపించదు. ఆ విధంగా ఇలా మైండ్ కలిగిన వాళ్ళు. మరి ఇలా మైండ్, మనసు, ఆలోచన అన్ని కరెక్ట్గా ఉండాలి అంటే వీళ్ళ మీద ఉండాల్సిన గ్రహశక్తులు కొన్ని తిరుగుతుంటాయి. ఆ గ్రహశక్తుల వల్ల మైండ్, మనసు కరెక్ట్గా ఉండదు. కాబట్టి వీళ్ళు చేయాల్సింది, భగవంతుడు ఒక మాట చెప్తారు దేనికైనా, ఎవరైనా సరే, తొక్కితే రాయి మొక్కుతే దేవుడు, శివుడు ఆజ్ఞ లేనిది సేమైనా కుట్టదంటారు. అలాగా వీళ్ళు శివపారాధన చేయాలి, శివుణ్ణి పూజించాలి, శివాలయం గుడికి వెళ్ళాలి. 9 వారాల పాటు గుడికెళ్ళి ప్రదర్శనలు చేసి ఆ శివుడికి మనస్ఫూర్తిగా వీళ్ళు పూజించినట్టయితే వీళ్ళు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే, ఆ గుడికి వెళ్ళేటప్పుడు కొన్ని పండ్లు తీసుకొని వెళ్ళాలి. కొబ్బరికాయలు, నిమ్మకాయలు కాదు, కొన్ని పండ్లు, కొన్ని ప్రసాదాలు అవి తీసుకొని వెళ్ళి స్వామి దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రదర్శనలు చేసి మీ సేతుకుంట అక్కడ ఉండాల్సిన కొంతమంది భక్తులకి మీ సేతుకుంట ఆహారమో, భోజనమో, పండ్లో మీ సేతుకుంట ఇచ్చినట్టుకైతే మంచి అదృష్టము, మీకు మంచి మనశ్శాంతి, మంచి పనులు సదస్తు అవుతాయి. ఆ భగవంతుడు మిమ్మల్ని సదాస్తు అంటాడు. ఆ భగవంతుడు దయ నుంచి మీకు అన్నీ కలిసి వస్తాయి, మనశ్శాంతి కలుగుతుంది, చేసే పనులు ముందుకు వచ్చే మార్గాలు ఉన్నాయి. కాబట్టి ఎన్ని రోజుల నుంచో మీరు అనుకునే పనులు ఎన్నో అనుకున్నారు, కాబట్టి ఆ పనులు కాకోకుండా ఇక అయిపోయిందిలే మన పని, ఇక ఎదగలేములే, సాధించలేములే అని చాలామంది సతమతమైపోతుంటారు. సతమతం పడాల్సిన పని లేదు. పడ్డవాడు చెడ్డవాడు కాదు. కాబట్టి మీకు అంటూ మళ్ళా ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నంలో మీకు మార్గము, పరమార్థం అనేది కలిసి వస్తుంది. ఆ మార్గంతో పాటు మీరు పెద్ద స్థాయికి ఎదుగుతారు, చేసే పనులు అభివృద్ధిగా అవుతాయి, లక్ష్మి నిలబడుతుంది, మనశ్శాంతిగా ఉంటుంది, భార్యాభర్తల నుంచి ఒక మనశ్శాంతి నిలబడుతుంది. ఎప్పుడు మనశ్శాంతి అనేది నిలబడుతుందో అప్పుడు మీకు అష్టౌషధ్యాలు, భాగ్యభోగాలు, మనశ్శాంతి, లక్ష్మి అన్ని మీకు వనక్కుడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఏ కార్యక్రమైనా సరే ఎదుటివాడు ఏదో చెప్పాడు అని దాన్ని ఆలోచించి చేశారనుకోండి, చాలా ప్రమాదంలో పడిపోతారు. కాబట్టి మీ పెద్దవాళ్ళని గౌరవించండి, పెద్దవాళ్ళని, వృద్ధుల్ని ప్రేమించండి, అన్నదానం చేయండి, వృద్ధులకి సాకారం చేయండి, వస్త్రదానం చేయండి. వస్త్రదానం చేస్తే మీకు అన్ని విజయాలు కలుగుతాయి, మనశ్శాంతి ఉంటుంది. మీ సేతుకుంట కొన్ని వనంలో దొరకాల్సిన కొన్ని పండ్లు కానీ, పలహారాలు కానీ అవి మీరు తీసుకొని వెళ్ళి వృద్ధులకి సాకారం చేయండి. ఆ వృద్ధులకి ఇస్తే మీకు తప్పకుండా సదాస్తు అనేది, విజయం అనేది అవుతుంది, మనశ్శాంతి నిలబడుతుంది, లక్ష్మి నిలబడుతుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధి అవుతాయి. కాబట్టి మీరు చేయాల్సిన పూజా బలం చేసినట్టుగా, నేను చెప్పిన ప్రకారంగా చేసినట్టుకైతే మీ ఇంట్లో ఏముంది, మీ మీద ఏముంది, మీ భార్య మీద, మీ పిల్లల మీద, మరి మీ పిల్లలు మీరు ఉద్యోగాల గురించి మీరు వెళ్ళినప్పుడు మరి మీ పిల్లలు వాళ్ళు ఏ విధంగా చదవాలనుకుంటున్నారా, లేదు చెడు ఆలోచనలోకి పోతున్నారా అనేది మీరు తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఏం పర్వాలేదులే, పిల్లవాడు మంచిగా చదువుతున్నాడులే, ఏం కాదులేని మీరు అశ్రద్ధగా పాటించినట్టుగైతే వాడు ఎవరిని ప్రేమిస్తాడో తెలియదు, ఏ సమస్య తెచ్చి పెడతాడో తెలియదు. దానివల్ల మీరు తల కిందకి వేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఆ తల కిందకి వేయక ముందే జాగ్రత్త చేసుకోవాలి. ఈ పిల్లోడు ఎలా వెళ్తున్నాడు, ఈ పిల్ల ఎక్కడికి వెళ్తుంది, వీళ్ళు ఏం చదువుతున్నారు, ఏ స్నేహితుడితో మాట్లాడుతున్నాడు,
ఎక్కడ జరుగుతుంది ఈ విషయం అనేది పెద్దవాళ్ళకి మీరు తెలుసుకోవాల్సింది తల్లిదండ్రుల బాధ్యత. ఆ బాధ్యతని మీరు పోగొట్టి డబ్బే కావాలంటే నీకు డబ్బు నీ ఎమ్మట రాదు. వచ్చేటప్పుడు నీతో వచ్చేది లేదు, అది పోయేటప్పుడు నీ అంట రాదు. అదే విధంగా నువ్వు ఎంత కష్టపడాలో ఎంత చేయాలో అది నీ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి నువ్వు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని బాధపడుతూ ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉన్నారా, ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే నీ పేరుని బట్టి సమయాన్ని బట్టి ఎలా ఉంది ఏమిటా అనేది నీవు చూసి జాతక చక్రం వేసి చూసి చెప్పగలుగుతాం. కాబట్టి ఏ సమస్యకైనా మన దగ్గర ఒక పరిష్కారం దొరికింది. ఎతకాలి, చూడాలి, కష్టపడాలి, దానికి ఏదో ఒక విధంగా దొరుకుతుంది. కాబట్టి మీరు ఒకసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీకు ఏ సమస్య ఉందా అనేది మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.